ఉంటారు. సో రైట్. కృష్ణంరాజు గారు, ఏపీలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అధికార విపక్షాల మధ్య ఈ ఓట్లకు సంబంధించి పంచాయతీ, అలాగే జంపింగ్లు అండ్ అంటే వీళ్ళు ఎక్కడ లేని అక్రమాలు ఇక్కడే జరిగారు టీడీపీ వాళ్ళు, అలాగే వీళ్ళని ఎలా తీసుకెళ్తారు, అలాగే 6 అంశాలతో ఇల్లీగల్గా చంద్రబాబు నాయుడు గారు సంపాదన పెట్టి చేస్తున్నారని వీళ్ళు ఇలా వెళ్ళి ఈసీకి చేసుకోవడం వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అండ్ ఈ 22nd నాకు తెలిసి ఫైనల్ లిస్ట్ వస్తుంది, అదొకటి అంశం. ఇంకొకటి ఈ జంపింగ్లు, ఇంకోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఈ స్థాన మార్పులు చరణాలు, ఇవన్నీ ఎలా చూస్తారు? మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? ప్రతి ఎన్నికలకు ముందు ఇటువంటి ఆందోళనలు కావచ్చు, లేకపోతే మార్పులు కావచ్చు, చేర్పులు కావచ్చు, లేకపోతే డిఫెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ అత్యంత సహజం. తర్వాత పార్టీ సీట్ల మార్పుకు సంబంధించి కూడా దీనికి ఏ పార్టీ కూడా అతీతం కాదు. తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, లేదా ఇంకో పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా అభ్యర్థి ఇక్కడ గెలవడం అనుకుంటే అతను తీసుకెళ్లి వేరే స్థానంలో వేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ మీకు జాతీయ స్థాయిలో కూడా ఎక్కడో అమేథీలో పోటీ చేయాల్సిన రాహుల్ గాంధీ గారు కేరళలో, వైనాడులో పోటీ చేసి గెలుపొందాల్సి వచ్చింది రాహుల్ గాంధీ గారు. అంటే ఇది అత్యంత సహజమైన ప్రక్రియ. మార్పులు చేర్పులు అనేవి జరగడం సహజమే. అయితే ఇక్కడ వైసీపీకి సంబంధించి ఈయన దాదాపు ఇప్పటి వరకు 58 స్థానాలకు మార్పులు చేర్పులు చేశారు. అయితే ఇక్కడ ఈ 58 స్థానాల మార్పులు చేర్పులకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే దీంట్లో ఎస్సీలకు 14, ఎస్టీలకు 3, బీసీలకు 16, అంటే దాదాపు 33 మందికి, అంటే ఈ అణగారిన వర్గాలు కావచ్చు, లేదా వెనుకబడిన వర్గాల వారికి కావచ్చు, వారికే సీట్లు కేటాయించడం అనేది మరి కాస్త ఇది ఆసక్తికరమైన విషయం. మరి ఒక రకం చెప్పాలంటే ఆయా వర్గాలకు సంతోషం కలిగించే విషయమే కాబట్టి వారికి అయితే అన్యాయం జరగలేని చెప్పి అనిపిస్తుంది ఈ మార్పులు చేర్పుల వరకు కూడా. అయితే గత ఎన్నికలు ఒకసారి పరిశీలిస్తే గత ఎన్నికల్లో కూడా వైసీపీ దాదాపు 41 సీట్లు బీసీలకి, తర్వాత 31 సీట్లు కాపులకి ఇచ్చిందమ్మా. అంటే ఒక రకం చెప్పాలంటే ఈ కాపులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, వీరికి సంబంధించి మన వైసీపీ పార్టీ అనేది ఆయా వర్గాలకి అన్యాయం చేయకపోగా గతంలో ఇతర పార్టీలు ఏవి కూడా ఇవ్వనన్ని ఎక్కువ స్థానాలు వైసీపీ ఇచ్చినట్లుగా మనకి గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటే బహుశా వారు గత ఎన్నికల్లో అటువంటి ఫార్ములానే విజయవంతంగా వారు చేయటం వల్ల దాదాపు 150 సీట్ల పైన వారు గెలుచుకోగలిగారు. ఇప్పుడు కూడా తమ అవసరాలు, అలాగే పార్టీ అభ్యర్థుల బలహీనతలు, లేకపోతే పార్టీకి సంబంధించిన అంశాలు, ఈ అంశాలను వాళ్ళు అలాగే సామాజిక సమీకరణ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు దాదాపు 58 మందిని వాళ్ళు మార్చాల్సి వచ్చింది అటు ఇటుగా. ఇది ఆ పార్టీ ఇంటర్నల్ అఫైర్ అయినప్పటికీ కూడా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వచ్చేప్పటికీ తెలుగుదేశం పార్టీ కూడా రేపు ఇటువంటి సవాళ్లే ఎదురు కాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రధాన అంశం ఏంటంటే జనసేనకి వారు కొన్ని సీట్లు ఇవ్వాలి. ఎన్ని ఇస్తారు? ఇవ్వటం వల్ల ఆ సీట్లు కోల్పోతున్నా లేదా ఆ సీట్లు ఆశించిన తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి ఏమిటి? వారు ఆందోళన చెందరా, వారు ఆందోళన చెయ్యరా అనేది కూడా మనం గమనించాలి. ఇంకో అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ గత ఏడాది మార్చిలో చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మా పార్టీలో 40% మంది యువతకే టికెట్లు ఇస్తామని చెప్పి అన్నారు. అంటే 40% మంది యువతకు టికెట్లు ఇచ్చినప్పుడు ఆ 40% స్థానాల్లో సీనియర్లు కావచ్చు, లేదా ఇతరులు కావచ్చు, వారందరూ కూడా టికెట్లు పొందేందుకు ఆస్కారం ఉండదు. ఏది ఆయన చెప్పినట్టు జరిగితే మరి అది మార్పు చేర్పు కిందకి రాదా? అంటే ఏంటంటే ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు అనేవి ఏంటంటే ఒక పార్టీ చేస్తే ఇంకొక పార్టీ విమర్శిస్తూ వస్తుంది. కానీ ఏ పార్టీ కూడా మార్పులు చేర్పులు చేయకుండా రాజకీయాలు చేయలేవు, ఎన్నికలకు కూడా వెళ్ళలేవు. రైట్ అండి. రవి గారు, కృష్ణంరాజు గారు ఇప్పుడు